వాగ్దేవ్యై నమః. రసహృదయులైన పద్యప్రియులందరికీ అన్నాపంతుల జగన్నాథరావు అభివందనాలు. పోతన మహాకవి రచించిన శ్రీమదాంధ్ర మహాభాగవతం అష్టమస్కంధంలోని వామన చరిత్రము 9వ భాగానికి స్వాగతం. కాదనడు పొమ్ము లేదీరాదనడు, జగత్రయైకరాజ్యము నిత్యన్ నాదైతు కట్టనీటికి శ్రీదైతా చిత్తచోరా శ్రితమందారా. ఆశ్రిత జనుల పాలిటి కల్పవృక్షమా, కాదు లేదు పో ఇవ్వను అనలేదు కదా, మొత్తం ముల్లోకాల రాజ్యాన్ని నీకు ఇచ్చేశాడు కదా, ఇంకెందుకు స్వామి నా పతిని బంధిస్తున్నావు అని అడిగింది బలిచక్రవర్తి భార్య వింధ్యావళి. హిరణ్యగర్భ ఆగమనము అని ఇట్లు వింధ్యావళియున్ ప్రహ్లాదుండును విన్నవించు అవసరంబున హిరణ్యగర్భుండు చనుదించి ఇట్లనియే. ఇలా ప్రహ్లాదుడు వింధ్యావళి విన్నవించే సమయంలో బ్రహ్మదేవుడు వచ్చి వామనుడి రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుతో ఇలా అంటున్నాడు. భూతలోకేశ్వరా భూతభావన దేవదేవ జగన్నాథ దేవవంద్యా, తన సొమ్ము సకలంబు తప్పక నీకిచ్చే దండయోగ్యుడు కాడు దానపరుడు, కరుణింపనర్హుండు కమలలోచన నీకు విడిపింపు మీతని వెరపుదీరా, తోయపూరము చల్లి దుర్వాంకురంబులా చేరినీ పదములు అర్చించునట్టి భక్తియుక్తుడు లోకేశు పదమునందు నీవు ప్రత్యక్షముగా వచ్చి నేడు వేడా ఎరిగి తన రాజ్యమంతయు ఇచ్చినట్టి బలికి తగునయ్యా దృఢపాశబంధనంబు, బలికి తగునయ్యా దృఢపాశబంధనంబు. ఓ దేవదేవ దేవవంద్య జగన్నాథ, కమలాల వంటి కన్నులు గల శ్రీహరి, నీవు సకల ప్రాణులకు ఈశ్వరుడవు, ఆరాధ్యనీయుడవు. బలిచక్రవర్తి గొప్ప దాత. ఇతడు నీకు తన ధనమంతా ఇచ్చేశాడు. ఇతడు శిక్షింపదగినవాడు కాదు, నీచే దయ చూపదగినవాడు. ఇతని భయాన్ని పోగొట్టి బంధ విముక్తిని చెయ్యి. ఇతడు నీ పాదాలను కోరి జలములతో అభిషేకించిన గరికపత్రితో పూజించిన భక్తుడు. లోకాధిపతివైన నీవు స్వయంగా దరిచేరి అడగడాన్ని తెలిసి కూడా తన రాజ్యమంతా ఇచ్చేశాడు. ఇలాంటి ఈ బలిని తాళ్లతో కట్టివేయడం న్యాయం కాదయ్యా అన్నాడు బ్రహ్మదేవుడు. అని పలికిన బ్రహ్మవచనంబులు విని భగవంతుండు ఇట్లనియే. ఇలా విన్నవించిన బ్రహ్మదేవుడి మాటలు విని భగవంతుడైన వామనుడు ఇలా అంటున్నాడు. ఎవ్వని కరుణింప నిశ్చయించితి వాని అఖిల విత్తంబునేనపహరింతు, సంసార గురుమత స్తబ్దుడై ఎవ్వడు తెగడి లోకము నన్ను ధిక్కరించు, అతడెల్ల కాలంబు అఖిల యోనులయందు పుట్టుజు దుర్గతి పొందు పిదప, విత్తవయోరూప విద్యాబలైశ్వర్య కర్మజన్మంబులా గర్వముడిగి ఏకవిధమున విమలుడై ఎవ్వడుండు, వాడు నా కూర్చి రక్షింపవలయువాడు. స్తంభలోభాభిమాన సంసార విభవా మత్తుడై చెడనొల్లడు మత్పరుండు, సంసార విభవ మత్తుడై చెడనొల్లడు మత్పరుండు. ఎవని మీద నేను దయచూపాలని అనుకుంటానో వాడి సంపద అంతటినీ అపహరిస్తాను. సంసార సంబంధమైన గొప్ప మైకంతో ఎవడు లోకాన్ని నిందించి నన్ను తిరస్కరిస్తూ ఉంటాడో
వాడు ఎప్పటికీ నానా యోనులలో పుడుతూ చచ్చి నరకానికి పోతూ ఉంటాడు. ఎవడైతే ధనానికి, వయస్సుకు, రూపానికి, విద్యకు, బలానికి, ఐశ్వర్యానికి, వృత్తికి, జన్మకు సంబంధించిన గర్వాన్ని విడిచిపెట్టి ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంటాడో వాడిని నేను ప్రీతితో కాపాడుతాను. నా భక్తుడైన వాడు అజ్ఞానంతో, దురాశతో, గర్వంతో, లౌకిక సంపదలతో మదించి నశించడాన్ని ఆశించడు. బద్ధుండై గురుశాపతప్తుడై తా బంధువ్రజత్యక్తుడై సిద్ధైశ్వర్యము కోలుపోయి విభవక్షీణుండునై పేదయై శుద్ధత్వంబును సత్యమున్ కరుణయున్ సొంపేమియున్ తప్పడు ఉద్బుద్ధుండై యజయాఖ్యమాయ గెలిచెన్ పుణ్యుండితండు అల్పుడే పుణ్యుండితండు అల్పుడే. ఈ పుణ్యాత్ముడు బంధింపబడ్డాడు. గురువు శాపం వల్ల పరితాపానికి గురయ్యాడు. బంధువుల నుండి విడువబడ్డాడు. ప్రాప్తించిన అధికారాన్ని, ఐశ్వర్యాన్ని కోల్పోయి పేదవాడయ్యాడు. అయినా నిర్మలంగా ఉన్నాడు. సత్యాన్ని, దయను, సన్మార్గాన్ని వదలకుండా ఉన్నాడు. జ్ఞాని అయి గెలవడానికి సాధ్యం కాని అజయ అని పేరుపడ్డ మాయను గెలిచాడు. ఇతడు చాలా గొప్ప మహనీయుడు. అసురనాథుడనుచు అనకుని మర్యాద ఏనుచూ తమనుచు ఇంతవలుకా నిజము పలికెనితడు నిర్మలాచారుండు మేలు మేలు నాకు మెచ్చువచ్చు. ఇతడిని పుణ్యాత్ముడైన రాక్షసేశ్వరుడిగా ఆదరించాలనే ఉద్దేశంతోనే నేను ఇంతవరకు ఊరకున్నాను. ఇతడు మంచి నడవడి కలవాడు, సత్యవాది. మేలు ఈతని ప్రవర్తనకు నాకు మెప్పు కలుగుచున్నది. రాక్షసుల సుతల గమనంబు సావన్ని మనువు వేడను దేవేంద్రుండగుని తండు దేవతలకు దుర్భావితమగునా చోటికి రావించెద అంతమీద రక్షింతుదయన్. సావర్ణి మనువు కాలంలో ఇతడు దేవతలకు ప్రభువై దేవేంద్రుడవుతాడు. దేవతలకు సైతం ఊహించడానికి వీలుకాని ఆ పదవికి నేనే పిలిపిస్తాను. తరువాత దయతో కాపాడుతాను కూడా. వ్యాధులు, తప్పులు, నొప్పులు, బాధలు చెడి విశ్వకర్మ భావిత ధనుజారాధిత సుతలాలయమునా ఏధిత విభవమునా ఉండునితడు అందాకన్. రోగాలు, శ్రమలు, ఆపదలు, దుఃఖాలు లేకుండా విశ్వకర్మ చేత సృష్టింపబడిన సుతల లోకంలో అంతవరకు ఇతడు దానవుల సేవలు అందుకుంటూ ఐశ్వర్యంతో, వైభవాలతో ఉంటాడు అని పలికి బలింజూచి భగవంతుడు ఇట్లనియే. ఈ విధంగా పలికిన భగవంతుడైన వామనుడు బలిచక్రవర్తితో ఇలా అంటున్నాడు. సేమంబు నీకు ఇంద్రసేన మహారాజా వెరవకు మేలు నీ వితరణంబు వేలుపులందుండా వేడుక పడుదురు దుఃఖంబులిడుములు దుర్మరణము ఆతురతలు నొప్పులు అందుండు వారికి నొందవు సుతలమందుండు నీవు నీ పంపు చేయని నిత్యరారాతులా నా చక్రమే తించి నరకుచుండు లోకపాలకులకు లోనుగా వక్కడ అన్యులెంత వారలు అచట నిన్ను నెల్ల ప్రద్దు వచ్చియేను
రక్షించెద కరుణతోడా నీకు కానవత్తు కరుణతోడ నీకు కానవత్తు. ఇంద్రసేన మహారాజా, నీకు మేలు కలుగుతుంది, భయపడవద్దు. నీ త్యాగం శ్రేష్టమైనది. సుతలలోకంలో ఉండడానికి దేవతలు సైతం కుతూహలపడుతూ ఉంటారు. అంత చక్కటి ఆ లోకంలోని వారికి దుఃఖము, కష్టము, దుర్మరణము, రోగబాధలు, కీడు కలగవు. అలాంటి లోకంలో నీవు ఉండు. నీ ఆజ్ఞమీరిన రాక్షసులను నా చక్రం నరుకుతుంది. ఆ లోకంలో దిక్పాలకులకు నీ మీద అధికారం ఉండదు. ఇంక వేరే వారిని లెక్కించేదేముంది? ఎల్లప్పుడూ నేను నిన్ను రక్షిస్తూ ఉంటాను, కనికరంతో కనిపిస్తూ ఉంటాను. దానవదైత్యుల సంగతిన్ పూనిన నీ అసురభావమును తోడ్తో మధ్యాహ్నమున తలగిపోవును. మానుగ సుతలమున ఉండుమా మాయాజ్ఞన్. దైత్య దానవుల కలయిక వల్ల నీకు కలిగిన రాక్షసత్వం నన్ను ధ్యానించడం వలన త్వరలో తొలగిపోతుంది. మా ఆజ్ఞ ప్రకారం సంతోషంగా సుతలంలో ఉండు అని ఇట్లు పలుకుచున్న ముమ్మూర్తుల ముదుకవేల్పు, తీయని నెయ్యంపు పలుకు, చెరుకు రసంపు సోనలు, వీనుల తిరువులంజొచ్చి లోను బయలు నిండి రెప్పల కప్ప తప్పంద్రోచుకుని కనుగవ కొలంకుల నలుగులు వెడలిన చందంబున సంతసంబునన్ కన్నీరు మున్నీరై పరవ ఉరః పలకంబునన్ పులకంబులు కులకంబులై తిలకంబులొత్త కేలు ముగిడ్చి నిక్కున్న వేడుకన్ త్రొక్కుడు పడుచు చిక్కని చిత్తంబున చక్కని మాటల రక్కసుల రేడు ఇట్లనియే. ఇలా ప్రీతితో పరమాత్ముడు పలికిన తియ్యని మాటలు బలిచక్రవర్తి చెవులలో చెరకు రసపు జల్లుల వలె దూరి లోపల బయట నిండాయి. సంతోష బాష్పాలు రెప్పల చాటు నుండి త్రోసుకుంటూ కాలువలై వెలువడి ప్రవహించాయి. వక్షస్థలమంతా పులకాంకురములు నిండాయి. అప్పుడు బలిచక్రవర్తి మిక్కిలి వేడుకతో చేతులు జోడించాడు. స్థిరమైన మనస్సుతో మెల్లగా ఇలా అంటున్నాడు: ఎన్నడు లోకపాలకులను ఈ కృపజూడని నీవు నేడు నన్ను ఉన్నతు చేసి నా బ్రతుకు నోజయు ఆనతి ఇచ్చి కాచితి. ఈ మన్ననలు ఈ దయారసము మాటలు పెద్దరికంబు చాలవే. పన్నగ తల్ప నిన్నెరిగి పట్టిన ఆపద కల్గ నేర్చునే. పన్నగ తల్ప నిన్నెరిగి పట్టిన ఆపద కల్గ నేర్చునే. ఓ శేషసాయి సేన, శ్రీ మహావిష్ణు, నీవు దిక్పాలకుల మీద కూడా ఎన్నడూ ఇంతటి దయ చూపలేదు. ఈనాడు నన్ను గొప్పగా గౌరవించావు. నా జీవితానికి తేజస్సుని ఇచ్చి కాపాడావు. ఈ మన్నన, ఈ కరుణ, ఈ మాటలు, మర్యాద నాకు చాలు. నిన్ను తెలుసుకొని ఆశ్రయించిన వారికి ఎన్నడూ కష్టాలు కలుగవు అని పలికి హరికి నమస్కరించి బ్రహ్మకున్ ప్రణామంబు చేసి ఇందుధరునకు వందనంబాచరించి బంధ విముక్తుండై తన వారలతో చేరికొని బలి సుతలంబునకుంచనియే. అంత హరికృపావశంబునన్ కృతార్థుండై కులోద్ధారకుండైన మనుమనింగని సంతోషించి ప్రహ్లాదుండు భగవంతునకు ఇట్లనియే. ఇలా విష్ణుమూర్తిని స్తుతించి బలిచక్రవర్తి విష్ణువునకు, బ్రహ్మదేవునకు, చంద్రశేఖరుడైన శివునికి నమస్కరించాడు. బంధనం నుండి విడుదల పొంది తన పరివారంతో చేరి సుతల లోకానికి వెళ్ళిపోయాడు. విష్ణుమూర్తి దయతో ధన్యుడై కులాన్ని ఉద్ధరించిన మనుమణ్ణి చూసి ప్రహ్లాదుడు సంతోషించాడు. భగవంతునితో ఇలా అంటున్నాడు:
చతురాననుడు నీ ప్రసాదంబు కానడు, శర్వుడీ లక్ష్ముల జాడ పొందడు. అన్యులకెక్కడిది అసురులకును మాకు, బ్రహ్మాది పూజిత పదుడవైన దుర్లభుండవు నీవు. దుర్గపాలుడవైతి పద్మజాదులు, భవత్పాద పద్మమకరంద సేవన మహిమ ఐశ్వర్యంబులందిరి కాక. ఏ మల్పమతులము అధిక దుర్యోనులము, కుత్సితాత్మకులము. నీ కృపాదృష్టి మార్గంబు నిలవు చేరా, ఏమి తపమాచరించితిమి ఎన్నగలమే. మమ్ముగాచుట చిత్రంబు మంగళాత్మా, మమ్ముగాచుట చిత్రంబు మంగళాత్మా. ఓ మంగళస్వరూప, బ్రహ్మదేవుడు సైతం ఇంతగా నీ అనుగ్రహాన్ని పొందలేదు. శివుడు కూడా ఇంతగా ఆదరాభిమానాలు పొందలేదు. ఇంకా ఇతరులనగా ఎంత? బ్రహ్మదేవుడు మొదలైన వారి చేత నీవు పూజింపబడేవాడివి. నిన్ను దరిచేరడానికి ఎవరికీ సాధ్యం కాదు. అలాంటి నీవు మా రాక్షసులకు దుర్గరక్షకుడవయ్యావు. నీ పాదపద్మాల మకరందాన్ని సేవించిన మహిమ వల్ల బ్రహ్మదేవుడు మొదలైన వారు ఐశ్వర్యాన్ని పొందారు. కానీ మేము చాలా అల్పులము, నీచ జన్మ కలవారము. ఏమి తపస్సు చేయడం వల్ల మా మీద నీ కరుణా కటాక్షం కురిసిందో ఊహించలేము. నీవు మమ్ములను కాపాడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది అన్నాడు ప్రహ్లాదుడు. అదీనుంగాక అంతేకాకుండా సర్వగతుడవయ్యూ సమదర్శనుడవయ్యూ, ఒకట విషమ వృత్తి ఉండుదరయా, ఇచ్చలేని వారికీవు భక్తులు కోరు తలపులిత్తు కల్పతరువు మాట్కీ. నీవు అన్నింటిలోనూ వ్యాపించి ఉంటావు, అందరినీ సమానంగా చూస్తావు. అయినప్పటికీ ఒక్కొక్కసారి పక్షపాతాన్ని చూపుతావు. భక్తి లేని వారి కోరికలు తీర్చవు. కల్పవృక్షం వలె భక్తులైన వారి కోరికలు నెరవేరుస్తావు అని విన్నవించుచున్న ప్రహ్లాదుని చూచి పరమపురుషుండు ఇట్లనియే. ఇలా మనవి చేసిన ప్రహ్లాదుడితో పరమాత్ముడు ఇలా అంటున్నాడు. వత్స ప్రహ్లాద, మేలు. నీవారు నీవు సొరిది మనుమని తోడ్కొని సుతలమునకు పయనమై పొమ్ము. నీ గదా పాణినగుచు చేరి రక్షింప దురితంబు చెందదచట. నీ గదా పాణినగుచు చేరి రక్షింప దురితంబు చెందదచట. నాయనా ప్రహ్లాద, మంచిది. నీవు నీ మనుమనితో పాటు నీ వారితో పాటు సుతలలోకానికి వెళ్ళు. నేను గదాహస్తుడనై వచ్చి మిమ్ములను కాపాడుతాను. అక్కడ మీకు ఏ కష్టమూ కలగదు అన్నాడు పరమాత్మ. అని ఇట్లు నియమించినన్ పరమేశ్వరునకు నమస్కరించి వలగుని కరకమలపుట ఘటిత నిటలతటుండై వీట్కొని బలింతొట్కొని సకలాసుర యుధంబునున్ తాను ఒక్క మహాబిల ద్వారంబు చొచ్చి ప్రహ్లాదుండు సుతల లోకంబునకుంచనియే. అంత బ్రహ్మవాదులైన యాజకుల సభామధ్యంబునన్ కూర్చున్న శుక్రునింజూచి నారాయణుండు ఇట్లనియే. ఈ విధంగా సుతలానికి వెళ్ళమని ఆజ్ఞాపించిన భగవంతునికి ప్రహ్లాదుడు నమస్కరించి ప్రదక్షిణ చేశాడు. నుదిటిపై చేతులు జోడించి సెలవు తీసుకున్నాడు. ఆ తరువాత అతడు బలిచక్రవర్తిని రాక్షసుల సమూహాన్ని వెంటబెట్టుకొని ఒక గొప్ప గుహ గుండా సుతలలోకానికి వెళ్ళాడు. అటు పిమ్మట శ్రీ మహావిష్ణువు బ్రహ్మవేత్తలైన ఋత్విజుల నడుమ సభలో కూర్చుని ఉన్న శుక్రాచార్యుని చూసి ఇలా అంటున్నాడు.
బలి యజ్ఞమును విస్తరించుట. ఏమి కొరతపడియే ఈతని జన్నంబు విస్తరింపు కడమ విప్రవర్యా, విషమమైన కర్మ విసరంబు బ్రాహ్మణ జనులు చూచినంత సమత పొందు. ఓ విప్రోత్తమ శుక్రాచార్య, బలిచక్రవర్తి యజ్ఞంలో మిగిలిన కార్యాన్ని నెరవేర్చు. లోపం ఏమాత్రం రాకూడదు. ఆగిపోయిన యజ్ఞకార్యాలు మీ వంటి బ్రహ్మవేత్తల వల్ల సఫలమవుతాయి అనిన శుక్రుండు ఇట్లనియే. ఇలా యజ్ఞం సంపూర్తి చెయ్యమన్న విష్ణువుతో శుక్రాచార్యుడు ఇలా అంటున్నాడు. అఖిల కర్మంబులకు అధినాథుడవు నీవా, యజ్ఞేశుడవు నీవ యజ్ఞపురుష, ప్రత్యక్షమున నీవు పరితుష్టి నొందినా కడమేలగల్గు ఏ కర్మములకు. ధనదేశ కాలార్హ తంత్రమంత్రంబులా కొరతలు నిన్ను పేర్కొనిన మాను, అయినగా వింతుని ఆనతి భవదాజ్ఞ మెలగుట జనులకు మేలుగాది. ఇంతకంటెను శుభము నాకెచటగలుగు, హనుచు హరిపంపు శిరమున ఆవహించి కావ్యుడు అసురేంద్రు జన్నంబు కడమదీర్చే మునులు విప్రులు సాహాయ్యమున చరింప. నీవే అన్ని కార్యాలకు అధినాథుడవు, నీవే యజ్ఞాలకు అధికారివి. నీవు సంతోషిస్తే ఏ కార్యాలకు లోపం కలగదు. నిన్ను ధ్యానం చేస్తే ధనానికి, దేశానికి, మంత్రతంత్రాలకు ప్రాప్తించిన దోషాలు తొలగిపోతాయి. నీ ఆజ్ఞ ప్రకారమే చేస్తాను. నీ ఆజ్ఞకు లోబడి మెలగడం మానవులకు మేలు. ఇంతకంటే భాగ్యం ఏముంటుంది అని శుక్రాచార్యుడు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞను తలదాల్చి బలిచక్రవర్తి యాగాన్ని పూర్తి చేశాడు. అతనికి బ్రాహ్మణులు, ఋషులు తోడ్పడ్డారు.